ఇలాంటి వాళ్ళు అవసరం కూడా. ఆ షోకి అవసరము, ఈ జనరేషన్ ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా, మేము ఎక్కువ మాట్లాడుతున్నాం, ఇప్పుడు కాసేపు నువ్వు మీరు మాట్లాడండి. మీరు ప్రశ్న అడగనట్లేదు మిమ్మల్ని. రోజు మాట్లాడేటోళ్ళమే. మీలాంటి వాళ్ళు మాట్లాడితే 4 ముక్కలు జనాలకు ఉపయోగపడే ఉంటాయి. కాబట్టి అది చెప్పించాలి అనే దాంతో. సో ఎవరైనా కూడా పిల్లలకి, మీకు 2 పిల్లలు, ఒక పాప బాబు, నిహారిక, నితీష్. ఎవరైనా కూడా డాక్టర్లు అయితే అంటే పేరెంట్స్ డాక్టర్స్ అనుకోండి, పిల్లల్ని డాక్టర్ని చేయాలనుకుంటారు, లేకపోతే లాయర్ అయితే లాయర్ని చేయాలి కూడా. మీరేంటి యాంకర్నే చేసేసారు మీ అమ్మాయిని కూడా. అఫ్కోర్స్ డాక్టర్ ఆ అమ్మాయి తను కూడా. యాంకర్ని చేయడం అని కాదు, తనకి 3 ఏళ్ల వయసు కూడా లేదండి. నేను దూరదర్శన్ స్టార్ట్ చేసినప్పుడు నా చేయి పట్టుకుని వచ్చేది దూరదర్శన్. అప్పుడు పరిమళ మేడం ఉండేవారు, బాలల ప్రోగ్రామ్ చేస్తుండేవారు. దీని ముద్దు ముద్దు మాటలు విని దాన్ని బాలల ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేయించారు. అప్పటి నుంచి 2 ఏళ్ల వయసులో ఈయన సీరియల్లో ఒక పాటకి లిప్సింగ్ ఇచ్చేసింది. అలా కెమెరాల మధ్య పెరిగింది తను. మేమేమనుకున్నాం, నిజంగానే మీరు అన్నారు నేను ఒక యాక్టర్ అవుతుందో యాంకర్ అవుతుందో, సుమని ఈయనే పరిచయం చేశారు టెండర్ ఏజ్ లో. అలాంటప్పుడు ఇది కూడా అలాగా తయారవుతుందిలే అనుకున్నాం. 9th క్లాస్ లో వచ్చి నేను డాక్టర్ అవుతానంది అనేప్పటికీ ఇద్దరం కూడా ఆశ్చర్యపోయాం. ఎందుకు నాన్న అంత స్ట్రెస్ అంటే, లేదు ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్ అని. ఓకే, పిల్లల్ని మేము ఎప్పుడు ఫోర్స్ చేయాలి, నువ్వు ఇదే అవ్వాలి ఇదే చెయ్యాలని మేము ఫోర్స్ చేయాలి వాళ్ళ ఇష్టానికి. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు, మా పిల్లలు ఇద్దరు కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు, మంచి ఆలోచనలు, వాళ్ళ ఐడియాలజీ బాగుంటుంది. మా అమ్మాయి అలా అనగానే సరే అమ్మా అని ఆనర్ చేసాం. మరి అప్పటి నుంచి మొదలైనవి దాని కష్టాలు. ఇహ కోచింగ్ సెంటర్లు అంది, ఇంకా జూనియర్ చేరింది, బైపీసీ తీసుకుంది, మొత్తానికి స్ట్రగుల్ అయింది. రాయచూర్లో డెంటల్ చేసింది తను, బీడిఎస్ చేసింది. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ తను ఒక సీరియల్, తర్వాత ఒక సినిమా అలా చేసేసి మళ్ళీ తనకి ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ ఉంది, డాక్టర్ నిహారిక అనిపించుకోవాలి అంతే తనది. ఓకే, అది కూడా ఆనర్ చేసాం. ఎప్పుడు నువ్వు ఇది చెయ్యి ఇదే చెయ్యాలని చెప్పాల, తన ఇంట్రెస్ట్ కొద్ది తను చేయడమే. న్యాచురల్ గా ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుంది. ఇప్పుడు నాకు అందరూ ఇదేం వంశపారంపర్యమా ఇట్లా చేస్తా, వంశపారంపర్యం అని ఎవడు పుట్టుకతోటి వీడు యాక్టర్, వీడు డాక్టర్, వీడు సింగర్ అని ఉండదమ్మా. తల్లిదండ్రుల వల్ల కలిగే కొన్ని చుట్టూ ఉన్న వాతావరణం పుట్టంగానే. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు, మా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మా అబ్బాయి హార్డ్లీ వాడికి 3-4 years ఉంటాయి. జంజాల ఆశోత్సవం చేస్తున్నాం, జంజాల గారు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి అంతే, 5 ఏళ్ళు మించి ఉండవు. చేస్తున్నప్పుడు ఆడియన్స్ కట్టెన్ ఇట్లా మూసింది, ఆడియన్స్ ఉన్నారు, కట్టెన్ తెచ్చుకోవాలి, నేను మైక్ తీసుకుని అందరికీ స్వాగతం అని ఫస్ట్ అనౌన్స్మెంట్ నేను చెప్పాలి, నాకు మైక్ కావాలి అన్నాడు. వద్దు నాన్న నేను చెప్పి వచ్చిస్తారు, లేదు నేను మాట్లాడతాను నేనే చెప్తా అన్నాడు. ఏం చెప్పాలన్నాడు, చెప్పు, అందరికీ నమస్కారం, జంజాల ఆశోత్సవానికి స్వాగతం, మా నాన్నగారు ప్రదీప్ గారు వచ్చి మిగతా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పుకో అన్న. కట్టెన్ తెచ్చుకుంది, బుడ్డోడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు, స్పాట్ లైట్ పడింది, అందరూ క్లాప్స్ కొడుతూ, అందరికీ నమస్కారం, మా నాన్నగారు ప్రదీప్ గారు, జంజాల ఆశోత్సవానికి స్వాగతం, ఆయన వచ్చి మిగతా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారని చెప్పాడు. క్లాప్స్ ఆడిటోరియం. అంటే మన పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి ధైర్యం. వాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పెరగనివ్వటం. అట్లాగే పెరిగారు వాళ్ళు. మీరు అన్నట్టు అందరు కొడుకు ఇప్పుడు యాంకర్ని చేశారు, మీ యాంకర్ చేయాలి ఆవిడే అయింది. అలాగే ఇప్పుడు మా అబ్బాయిని నేను యాక్టర్ అవుతాడని ఆశపడ్డా. అందరు న్యాచురల్ కదమ్మా. ఇప్పుడు మనం ఇంతకాలం ఇప్పుడు ఎందుకో కూడా చెప్తాను. ఓ పొలిటీషియన్ మినిస్టర్ అయితే వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే రేపు మినిస్టర్ అవ్వాలి, ఎందుకు నేను వేసిన దారిలో నా కొడుకు నడవాలి. ఓ లాయర్ ప్రాక్టీస్ పెడితే నా వాడు అట్ట రావాలి. అలా ఒక యాక్టర్ నా కొడుకుని అనుకోవడంలో తప్పులేదు. అనుకున్న వాడికి 10th క్లాస్ దాకా స్కూల్లోనే యాక్టింగ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఉన్నదే నేర్పించాను. థియేటర్, షేక్స్పియర్ డ్రామాల నుంచి అన్నీ వేశాడు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ టీంతో కలిసి తిరిగి కలకత్తా నుంచి, ఢిల్లీ నుంచి కొచ్చిన్ అని వెళ్ళి అన్నీ చేశాడు. ఇంకేముంది వీడు యాక్టర్ అయిపోతాడని నేను అనుకున్నాను. వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేస్తాడు. కానీ సడన్లీ 10th అయిపోయిన తర్వాత ఈ డెవలప్డ్ ఏ ప్యాషన్ ఫర్ మ్యూజిక్. పాటల పట్ల, గిటారు, మ్యూజిక్ డైరెక్షను, ఈ సంగీతం, వీటన్నిటి మీద ప్యాషన్ వచ్చింది. అక్కడి నుంచి వాడే కృషి చేసుకుని, నా ఒక్క రోజు కూడా నేను ఫలానా వారి అబ్బాయిని చెప్పుకోకుండా ఈరోజు వాడు కీరవాణి గారి దగ్గర మొన్నటిదాకా అప్రెంటిస్ చేశాడు, ఆయనతో పాటు అసోసియేట్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కూడా ఆయన ఏదో రికార్డింగ్కి వెళ్ళాడు వాడు, ఈవెన్ టుడే ఆల్సో. సొంతంగా తను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటున్నాడు. తన ప్యాషన్ అది. అంటే తను కూడా అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు అక్కడ, జేవియర్స్ బాంబేలో చదువుకున్నాడు. చదువు కంపల్సరీ, చదువు గురించి కాదు. నేను ఏం చెప్తా అంటే, చుక్కలను అందుకోవాలంటే పిల్లలకి 2 రెక్కలు ఇవ్వాలి. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండోది నైపుణ్యం, స్కిల్. ఈ 2 నేర్పించలేసాం అనుకోండి పిల్లలు, వాళ్ళు వెళ్తారు ఎవరైనా కానీ. అంతేకాదండి, నేను యాక్టర్ అవ్వాలి అని బలవంతంగా చేసిన వాళ్ళల్లో అది లేకపోతే వాళ్ళు ఎక్సెల్ కాలేరు.
చాలా మంది మీరు చెప్పినట్టు నేను డాక్టర్ అవ్వాలనుకున్నా కాలేదు కాబట్టి నా పిల్ల అవ్వాలి, నేను డాన్సర్ అవ్వాలనుకున్నా కాలేదు కాబట్టి అని అంటే తనకి ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఉందేమో తెలియదు కదా. ఆ ఇంట్రెస్ట్ని గమనించుకోకుండా మనం ఫోర్స్ఫుల్గా రుద్దాం అనుకోండి, వాళ్ళు సగంలోనే డ్రాప్ అవుట్ అయిపోవడము, తీసుకున్న కోర్సులో ఎక్సెల్ కాకపోవడం అవుతుంది. సో పిల్లల్ని మేము ఎప్పుడు ఫ్రీగానే వాళ్ళు ఇష్టం వచ్చిందే చేయనిచ్చాము. ఏ రోజు దాపరికం లేదు మన నలుగురి మధ్య. ఏ రోజు మేము మంచి చూసినా చెడు చూసినా ఏమైనా ఏదైనా దెర్ ఈస్ నో సీక్రెట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ. మా ఆర్థిక స్థితులు అన్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాము. దే నో ఎవ్రీథింగ్. నాన్న జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళకి తెలిస్తే కదమ్మా అడ్జస్ట్ అవుతారు. తెలియకపోతే మా నాన్నకే ఉంది యాక్టర్, కోట్లు ఉన్నాయి అనుకుంటే పిచ్చి. నేను చాలామంది మా ఫ్రెండ్స్ అందరినీ ఆశ్చర్యపోయేవాడిని ఒక స్టేజ్లో. అప్పు చేసి మా కొడుకు బర్త్డే వాడికి గిఫ్ట్ ఇవ్వాలి, పార్టీ ఇవ్వాలి. ఏం కొడుకుని కూర్చోబెట్టి నాన్న ఈ బర్త్డే నాకు డబ్బులు లేవు, 6 months తర్వాత నీ పార్టీ చేస్తాను అని చెప్తే ఏమవుతుంది కొడుక్కి? మనకేంటి మన బోడి ప్రెస్టేజ్లన్నీ భార్య ముందర, పిల్లల ముందర, ఇంట్లో వాళ్ళ ముందర ప్రెస్టేజ్లు ఏంటి? ఉన్న రోజు ఎవరు పెడుతున్నావు వాళ్ళకే పెడుతున్నాం కదా. అమెరికాకో, స్విట్జర్లాండ్కో, సింగపూర్కో వాళ్ళనే తీసుకెళ్తున్నాం కదా. లేనప్పుడు లేదు అని చెప్పడానికి ఏంటి? ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. భార్యకైనా అంతే. భార్య అర్థం చేసుకుంటుంది, చెప్పి కూర్చోబెట్టి చెప్పే పద్ధతిలో. అందుకే వీ గివ్ ప్రిఫరెన్స్ టు కమ్యూనికేషన్. కనీసం ఒక్కసారైనా కూర్చుని అందరం మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎవరికి ఏదైనా సమస్య ఉందా, లేకపోతే ఏదైనా సక్సెస్ ఉందా, ఆ బాధ ఆనందం అన్ని కూడా కలిసి పిల్లలకి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా షేర్ ఓపెన్. ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుందో సారీ టు సే, సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులు తెలుస్తుంది. వాడు ఎవరికో ఫీలింగ్ ఎలోన్ అనో, ఫీలింగ్ డిప్రెస్డ్ అనో పెడితే అది ఫేస్బుక్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ ఇంకో ఫ్రెండ్ చూసి వాడు నాన్నకి చెప్పి వాడు మనకు ఫోన్ చేసి సో అండ్ సో మీ అబ్బాయికి ఇలా ఉందిట అంటే అప్పుడు మనకు తెలుస్తుంది. దాని బదులు నాన్న ఇవాళ నా మూడ్ బాగాలేదు, నేను ఏం చేయాలని అడిగాడు.